హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యస్ వరల్డ్. ఈ రోజు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. భూమిపై నిజంగానే బంగారంతో మెరిసే ఒక ఆలయం ఉందని చెప్తే మీరు నమ్ముతారా చెప్పండి? ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదండి. భక్తి, శిల్పకళ, ప్రకృతి, ఆధ్యాత్మికత కలిసి మొత్తం అన్ని కలిసి ఉన్న అద్భుత ప్రపంచం అండి. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత కళ్ళు తిప్పుకోలేకపోయామనుకో. ఎలాగైనా ఇది వీడియో చేసి మీ అందరికీ చూపించాలన్న తాపత్రయంతోనే ఎంతో కష్టపడి అంతా సేకరించి మీకు ఈ వీడియోని ప్రెజెంట్ చేస్తున్నాను. చివరి వరకు ఈ వీడియోని చూసి మీ అభిప్రాయాన్ని మాత్రం తెలియజేయడం మర్చిపోవద్దు సుమండి. ఏంటి ఈ ఆలయం ఎక్కడ అనుకుంటున్నారా? అదేనండి, మన తమిళనాడులో ఉన్న వేలూరులో శ్రీపురంలో ఉన్న గోల్డెన్ టెంపుల్ గురించే చెప్తున్నానండి నేను. మరి ఆ టెంపుల్ ఎలా ఉంది, ఏంటి విశేషాలు, అక్కడ అమ్మవారి రూపం, ఇవన్నీ మాట్లాడుకుందామా? మరి ఆలయంలో ప్రత్యేకత బంగారం కాదండి. ఆలయంలోకి వెళ్లే ముందు ప్రతి భక్తుడు కూడా దాదాపుగా 1.8 కిలోమీటర్లు మొత్తం నడక మార్గమే ఉంటుందండి. నక్షత్రాకారంలో ఉంటుంది. ఇక్కడ ఇమేజ్ లో చూస్తున్నారు కదా, మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ షేప్ లో ఉండి మధ్యలో మనకి టెంపుల్ ఉంటుంది. అదంతా స్టార్ మార్క్ అంతా మనం నడుచుకుంటూ వెళ్లాల్సిందే. ఈ పిక్ లో మీకు చిన్నగా కనిపిస్తున్నాయి కదండి, 8 ద్వారాల కింద టెంపుల్ ఎదురుగుండా. వీటినే మీకు ఇంకా క్లియర్ గా చూపిస్తాను, చూసారా? ఎందుకంటే లక్ష్మీదేవికి ఎదురుగా 8 ద్వారాలు ఉంటాయి అన్నమాట. చూసారు కదండి, లోపల అతి సుందరంగా ఇలా ద్వారాలతో అష్టలక్ష్ములు ఉంటారు. ఇది మన గోల్డెన్ టెంపుల్, స్వచ్ఛమైన బంగారం అండి. 2 కళ్ళు సరిపోవట్లేదు కదా. రాత్రి సమయంలో ఆ కాంతివంతంగా ఆ లైటింగ్ లో చూస్తే మాత్రం ఆ ప్లేస్ నుండి మాత్రం కదలాలని అనిపించదండి. ఆ అమ్మవారి ప్రతిమ దగదగలాడుతూ మెరుస్తూ కనిపిస్తుంటే చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం. ఖచ్చితంగా అందరూ దర్శించుకోవాల్సిన, చూడవలసిన ప్రదేశం అండి. అందుకే నేను ఇంత కష్టపడి సమాచారాన్ని గ్యాదర్ చేసి మరి మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఇంత అందమైన ప్రదేశాన్ని, అమ్మవారిని చూడాలని మీరందరూ నేను కోరుకుంటూ మన అమ్మవారి దర్శనం కూడా చేస్తాను, చూసేయండి. శ్రీపురంలో ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ నారాయణి అమ్మవారండి కొలువై ఉన్నది. చూసారు కదా, భక్తులు ఆమెను ఐశ్వర్యం, కరుణ, శాంతి, దైవానుగ్రహానికి ప్రతీకగా ఆరాధిస్తారు. అమ్మను చూస్తేనే అర్థమైపోతుంది కదా. అమ్మవారిని భక్తితో దర్శించి ప్రార్థిస్తే మనసుకు ఇక్కడ ధైర్యంతో పాటు కుటుంబంలో శాంతి, మార్పులు, జీవితంలో మనకి సానుకూలంగా మార్పులు కూడా కలుగుతాయని ఇక్కడ భక్తులందరూ విశ్వాసం అన్నమాట. మేము ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం నిజంగా ఎంతో అదృష్టంగా భావిస్తున్నామండి. అక్కడ వాతావరణాన్ని అయితే చూసి చాలా అంటే చాలా అక్కడి నుంచి కదలలేకపోయామండి. యాక్చువల్గా ఇది బయటకు వచ్చేసే మార్గం అనమాట అండి. బయటకు వచ్చేసిన తర్వాత లోపల నేను మీకు ఇప్పుడు ఏవైతే చూపించానో ఈ సుందర దృశ్యాలు, లోపల వాతావరణము, ఆ స్టార్ మార్క్ లో మనం వెళ్ళే ప్రాంగణం అంతా లోపల ఉంటుందన్నమాట. ఇది బయట మనకి ఎంట్రన్స్ అనమాట. ఇంత అందమైన దృశ్యాలు మీరు మిస్ అవ్వకూడదు. తప్పకుండా ఈ గుడి విశిష్టత, ఇక్కడి వాతావరణాన్ని మీ అందరికీ, నా సబ్స్క్రైబర్స్ కి, నాకు తెలిసిన పరిధిలో చూపించాలన్న ఒక్క కోరికతో ఈ వీడియోని చేస్తున్నానండి. మన శ్రీపురం అమ్మవారి సందేశం ఒక్కటేనండి. సంపద అంటే కేవలం బంగారమే కాదు, మనసులో ప్రేమ, చేతల్లో సేవ, జీవితంలో ధర్మం ఉంటే అదే నిజమైన ఐశ్వర్యం అని. మీ అందరికీ ఎలా అనిపించింది? అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.